నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన క్వాలిఫైర్ 1లో కోల్కతా నైట్ రైడర్స్ ఘన విజయం సాధించింది. ముందు బౌలింగ్తో ఎస్ఆర్హెచ్ ను ఇబ్బంది పెట్టిన కేకేఆర్ ఆ తర్వాత బ్యాటింగ్లో ఆడుతూ పాడుతూ మ్యాచ్ను గెలిచారు. ముఖ్యంగా స్టార్క్ అయితే ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించాడు. గత కొన్ని మ్యాచ్లుగా సరిగ్గా బౌలింగ్ చేయని స్టార్క్ ఈ మ్యాచ్లో మాత్రం చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక మ్యాచ్ గురించి చెప్పాలంటే ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్ కు అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. మరోసారి ట్రావిస్ హెడ్ డక్అవుట్ అయ్యాడు. ఆల్మోస్ట్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎలా అయితే అవుట్ అయ్యాడో ఇక్కడ కూడా సేమ్ అలాగే అవుట్ అయ్యాడు. ఇక అదర్ ఎండ్ లో ఉన్న అభిషేక్ శర్మ కూడా తొందరగానే అవుట్ అయ్యాడు. ఇక్కడే ఎస్ఆర్హెచ్ మ్యాచ్ లో పట్టు కోల్పోయింది. కానీ నెంబర్ 3లో బ్యాటింగ్ కి వచ్చిన త్రిపాఠి మాత్రం మంచి ఇంటెంట్ తో బ్యాటింగ్ చేశాడు. వచ్చి రాగానే స్టార్క్ బౌలింగ్ లో 2 4లు కొట్టాడు. ఒక ఎండ్ లో త్రిపాఠి చాలా మంచిగా బ్యాటింగ్ చేస్తున్నా గానీ అతనికి మంచి సపోర్ట్ రాలేదు. మెయిన్లీ నితీష్ కుమార్ రెడ్డికి ఒక మంచి అవకాశం వచ్చింది. కానీ అతను దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు. అండ్ నితీష్ అవుట్ అయిన వెంటనే షాబాజ్ అహ్మద్ డక్అవుట్ అయ్యాడు. నితీష్ మరియు షాబాజ్ అయితే కంప్లీట్లీ స్టార్క్ పేస్ కి బీట్ అయ్యారు. అండ్ దీంతో ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసి పవర్ ప్లే ముగించింది. ఇక ఆ తర్వాత క్లాసన్ మరియు త్రిపాఠి కలిసి ఎస్ఆర్హెచ్ స్కోర్ ను ముందుకు నడిపించారు. మెయిన్లీ క్లాసన్ చాలా అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. కేకేఆర్ బెస్ట్ స్పిన్నర్ అయిన నారాయణ్ ని కౌంటర్ అటాక్ చేశాడు. దీంతో పవర్ ప్లేలో 45 పరుగులుగా ఉన్న ఎస్ఆర్హెచ్ స్కోర్ 11 ఓవర్లలోనే 100 పరుగులకు చేరుకుంది. సో ఈ స్టేజ్ లో అయితే ఎస్ఆర్హెచ్ ఈజీగా 180 నుంచి 200 పరుగులు చేస్తుందేమో అనుకున్నా. కానీ అదే ఓవర్లో వరుణ్ చక్రవర్తి క్లాసన్ వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన అబ్దుల్ సమద్ కాసేపు ఊరించాడు. 12 బంతుల్లో 16 పరుగులు చేశాడు. కానీ బ్యాడ్ లక్ కొద్దీ 14వ ఓవర్లో త్రిపాఠి రన్అట్ అయ్యాడు. ఇదైతే కంప్లీట్లీ మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. బాల్ ఫీల్డర్ చేతిలో పెట్టి రన్ తీయడానికి ట్రై చేశారు. అందుకే రన్అట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన స్వప్నిల్ సింగ్ కూడా ఫస్ట్ బాల్ కే డక్అవుట్ అయ్యాడు. మళ్ళీ నెక్స్ట్ ఓవర్ లోనే అబ్దుల్ సమద్ అవుట్ అయ్యాడు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఎలా కొలాప్స్ అయిందంటే 13 ఓవర్లు ముగిసేసరికి 115 పరుగులకు 5 వికెట్లుగా ఉన్న ఎస్ఆర్హెచ్ స్కోర్ 15 ఓవర్లు అయ్యేటప్పటికి 125 పరుగులకు 8 వికెట్లుగా మారింది. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ 10 రన్స్ ఎస్ఆర్హెచ్ 3 వికెట్లు కోల్పోయింది. ఇక ఇటువంటి సిచ్యువేషన్ లో ఎస్ఆర్హెచ్ స్కోర్ 140 అయినా దాటుతుందా అని అనుకున్నా. కానీ ప్యాట్ కమిన్స్ యొక్క మంచి క్యామియో ఇన్నింగ్స్ వల్ల ఎస్ఆర్హెచ్ స్కోర్ 159 పరుగుల వరకు వెళ్ళింది. ఇక కేకేఆర్ బౌలింగ్ లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా బాల్ స్వింగ్ అవుతున్నప్పుడు బ్యాట్స్మెన్ ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఓవరాల్ గా 4 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక అతనికి తోడు వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకోగా వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, నారాయణ్ మరియు రసెల్ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇక కేకేఆర్ చేసింగ్ విషయానికి వస్తే నల్లేరు మీద నడకలాగా సాగింది. 160 రన్స్ టార్గెట్ ను చాలా ఈజీగా చేసేశారు. కేకేఆర్ ఓపెనర్స్ ఇద్దరు మంచి స్టార్ట్ అందించి అవుట్ అయ్యారు. ఇక ఆ తర్వాత ఆ స్టార్ట్ ని క్యారీ చేస్తూ వెంకీ అయ్యర్ మరియు శ్రేయస్ అయ్యర్ మంచి 50 కొట్టారు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ ఫీల్డింగ్ చూసుకుంటే అప్ టు ద మార్క్ లేదు. శ్రేయస్ అయ్యర్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు ట్రావిస్ హెడ్ ఒక ఈజీ క్యాచ్ మిస్ చేశాడు. అంతకుముందు చిన్న ఫీల్డింగ్ ల్యాప్ వల్ల క్లాసన్ చేతిలో చిక్కిన బంతి నేలపాలైంది. ఈవెన్ రివ్యూస్ విషయంలో కూడా ఎస్ఆర్హెచ్ కి ఏమీ కలిసి రాలేదు. ఇన్ని లైఫ్లు వచ్చాక ఏ బ్యాట్స్మెన్ అయినా ఊరుకుంటాడా? అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా ఊరుకోలేదు. కేవలం 24 బాళ్లలోనే 58 పరుగులు చేశాడు. వెంకీ అయ్యర్ కూడా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. అతను కూడా కేవలం 28 బంతుల్లోనే 51 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు అయ్యర్స్ దెబ్బకి కేకేఆర్ కేవలం 13.4 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. ఇక ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి వస్తే ఎవరూ కూడా చెప్పుకోదగ్గ బౌలింగ్ చేయలేదు. నట్టు అండ్ కమ్మిన్స్ కి మాత్రమే చెరొక వికెట్ లభించింది. ఇక ఈ మ్యాచ్ లో విజయం ద్వారా కేకేఆర్ 4వసారి ఫైనల్లోకి చేరింది. అదర్ అండ్ ఎస్ఆర్హెచ్ మాత్రం క్వాలిఫైర్ 2లోకి అడుగుపెట్టింది. 24వ తేదీన ఎలిమినేటర్ లో గెలిచిన టీంతో ఎస్ఆర్హెచ్ క్వాలిఫైర్ 2లో ఆడబోతుంది. సో చూడాలి మరి క్వాలిఫైర్ 2లో అయినా ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేదా అని. ఇక ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీసి ఎస్ఆర్హెచ్ పతనాన్ని శాసించిన మిచెల్ స్టార్క్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.